నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక బాంబేశాడు. ఇండియానే టార్గెట్, కొంతకాలంగా భారత్‌ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్. తాజాగా ఇంకో షాక్ ఇచ్చాడు. హెచ్-1బీ వీసాల మీద కఠిన నిర్ణయం తీసుకున్నాడు. హెచ్-1బీ వీసాలకు సంబంధించి $1,00,000 ఫీజు, $1,00,000 పెంచాడనమాట. అంటే ఏడాదికి దగ్గర దగ్గర ఇంకా 85 లక్షల నుంచి ₹1,00,00,000, అది మారకం విలువ మారుతూ ఉంటది కదా, మన రూపీస్ ప్రకారం చెప్తున్నా, 1,00,00,000 వరకు అనుకోండి. ఏంటి మరి ఇది హెచ్-1బీ వీసా అంటే అందరికీ తెలుసు కానీ బ్రీఫ్‌గా చెప్తాను. అక్కడ అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు, ఐటీ, ఇంజనీరింగ్ ఇలా వీటి కోసం వెళ్ళే వాళ్ళకు అంటే తాత్కాలికంగా విదేశీయులకు ఇచ్చే వర్క్ వీసా అనమాట. ఈ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటివి వీటన్నిటికీ ముఖ్యం. ఇవి హెచ్-1బీ వీసా ఉద్యోగులకి ముఖ్యం అనమాట. అందులో 71% హెచ్-1బీ వీసా హోల్డర్స్ ఇండియన్స్ ఉంటారు. మొదటి ప్లేస్ ఇండియన్స్ 71%, రెండో ప్లేస్లో చైనా 11%, 11% చైనీస్ ఉంటారనమాట. అట్లా యుఎస్ కంపెనీలు ప్రతి సంవత్సరం కూడా 85,000 వరకు హెచ్-1బీ వీసాల కోసం అప్లై చేస్తాయి. మాస్టర్స్ డిగ్రీ హోల్డర్స్, ఇంకా ఇతర ఉద్యోగుల కోసము. అయితే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి లాటరీ సిస్టమ్, అంటే ర్యాండమ్ సెలెక్షన్ ద్వారా వాళ్ళు ఎంపిక చేస్తారనమాట. అది ఒక్కసారి తీసుకుంటే 3 ఏళ్ళకు ఒకసారి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా ఏడాదికి, 3 ఏళ్ళకి కాదు, ఏడాదికి 85 లక్షలు. అందుకే 1,00,00,000 అన్నాను దగ్గర దగ్గర అని చెప్పాను కదా. మన కరెన్సీ నేను చెప్పేది. ఒకప్పుడైతే 4 నుంచి 5 లక్షల దాకా ఉండేది మన రూపాయలలో. ఇప్పుడు ₹1,00,00,000 అవుతుంది దాదాపు. ఎందుకంటే ట్రంప్ ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో వచ్చాడు. చాలా హామీలు ఇచ్చాడు. స్థానికులకు నష్టం జరుగుతోంది అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళ ద్వారా. అందుకని ఇంకా మేము ఉక్కుపాదం మోపుతాము, కఠినంగా వ్యవహరిస్తామన్నాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతా అన్నాడు. అన్నట్టుగానే ఏం చేశాడో చూసాం. రాగానే ఫస్ట్ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టగానే తీసుకున్న నిర్ణయం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని స్వదేశాలకు పంపించడం. ప్రత్యేక విమానాలు పెట్టి సంఖ్యలు కూడా వేసి, శత్రుదేశమా మిత్రుదేశమా పొరుగు దేశం ఏది చూడకుండా ఇండియా కూడా వచ్చారు చాలామంది. ప్రత్యేక విమానంలో ఇండియన్స్ కూడా పంపించారు. ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని, అక్రమంగా అక్కడ ఉంటున్న వాళ్ళని, అది ఓకే. తర్వాత ఇంకా విపరీతంగా టారిఫ్లు వేయడం, కొన్ని ఆంక్షలు పెట్టడము, రష్యా చెమురు దీన్ని సాకుగా చూపి చెప్తూ ఆంక్షలు పెట్టడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు ఏకంగా హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుము పెంచడం అని అంటే ఖచ్చితంగా ఇండియన్సే మెయిన్ టార్గెట్. ఇండియా భారత్ను టార్గెట్ చేయడానికి ఈ నిర్ణయం అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే 71% ఇండియన్సే. మొదటి ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఈ డినైల్ రేట్స్ 15% పెంచాడు ట్రంప్. తర్వాత బైడెన్ వచ్చిన తర్వాత 2% తగ్గించాడు దాన్ని. ఇక ఇప్పుడు ఏకంగా మరింత టైట్ చేశాడు. హెచ్-1బీ వీసాకు సంబంధించి ఏకంగా ₹1,00,000 ఫీని ఇంపోజ్ చేశాడు. ఇంకో షాకింగ్ ఏంటంటే, వినిపిస్తుంది, చర్చ నడుస్తుంది దాని మీద. 21 తారీఖు లోపు, అంటే రేపటి లోపు అంటే ఎవరన్నా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటే, ఇంకేదైనా అమెరికా బయట ఉంటే 21 తారీఖు లోపు చేరకుంటే ఆపేస్తాడని కూడా చెప్పుకుంటున్నారు. ఆపేటట్టున్నాడు. షాక్ ఇది. అంటే ఇంత అన్సర్టినిటీ ఉన్నప్పుడు అంతే మరి, ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఎందుకంటే భారత్నే సాధించాలనుకుంటున్నాడు కాబట్టి 71% వాటా మనదే కాబట్టి హెచ్-1బీ వీసాల్లో. అట్లా అన్ని విధాలుగా ప్రెషర్ తీసుకొస్తున్నాడు భారత్ మీద ట్రంప్. అయితే ఇది అంత ఈజీ కాదు. కాంగ్రెస్ అప్రూవల్ కోరాల్సి ఉంటుంది. అంత ఈజీనే కాదనేది ఇంకొక వాదన. ఏదేమైనా ఒక పిచ్చోడు అనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్ అనేవాడు. ఎంత పిచ్చి చేష్టలంటే, అని ఇప్పుడు సడన్గా హెచ్-1బీ వీసా ఉన్నాడు అక్కడ దిగితే ఆపినా ఏం చేయలేం. నిన్న మొన్న చూసిన, నేను పేపర్లోనే చూసిన, 30 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నాడంట కుటుంబంతో. దేనికోసం వచ్చినట్ట వెళ్తుంటే ఆపేశారు అక్కడ, కస్టమ్స్ వాళ్ళు ఆపేశారు. ఇది కథ. అంటే భారత్ మీద ఇంత కక్ష, ఇంత ప్రెషర్, అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. కానీ ఎంత తెలివి చూడండి. నిన్న మొన్న మనం 4-5 రోజుల నుంచి ఈ పరిస్థితుల్లో కూడా ట్రంప్ అన్న మాటలు చూసినాం. మోదీ నాకు మంచి ఫ్రెండు, మోదీతో మాట్లాడాలనుంది, ఎప్పుడెప్పుడు కలుస్తున్నాను ఎదురు చూస్తున్నా అన్నమాట. ఇన్ని దొంగ నాటకాలు మాట్లాడుతున్నాడు. చాలా నైస్గా మాట్లాడుతున్నాడు. మళ్ళీ తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇది పెద్ద షాక్ నిజంగా. అది మాత్రమే కాదు, మొన్న మన భారత్కు షాక్ ఇచ్చే మరొక నిర్ణయం కూడా తీసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్.
మన చాబహార్ పోర్ట్ ఉంటుంది ఇరాన్లో. చాలా మనకు ఒక స్ట్రాటజిక్ పోర్ట్, వ్యూహాత్మక అది మనకి వస్తు రవాణా జరుగుతుంది అక్కడి నుంచే. అయితే ఇంతకు ముందు ఎగ్జామ్షన్ ఇచ్చాడు కదా, సెప్టెంబర్ 29 నుంచి దాని మీద శాంక్షన్స్ పెట్టాడు. అంటే ఎట్లా టార్గెట్ చేస్తున్నాడు భారత్ను చూడండి. నెక్స్ట్ స్టెప్ బహుశా అవుట్సోర్సింగ్ మీద ట్యాక్స్ వేయొచ్చు అని. మళ్ళీ వెనుక నుంచి మోదీ నా దోస్తు కలుస్తా అంటున్నాడు, మాటలు అనేటి అంటున్నాడు, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చెప్పిన కదా ఇంకో షాకింగ్ న్యూస్, మన చాబహార్ శాంక్షన్ పెట్టేశాడు. సెప్టెంబర్ 29 నుంచి అమల్లోకి రానుంది. దాని ద్వారా ఆ నిర్ణయంతో గ్లోబల్ మార్కెట్కు కనెక్షన్ పోతుంది మనకు. ఆ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయిన కంపెనీల మీద కూడా రెస్ట్రిక్షన్ పెట్టే అవకాశం ఉంది. ఆ కంపెనీలతో చెప్పేస్తాడు ఏముంది, ట్రాన్సాక్షన్స్ చేయొద్దు మీరు భారత్తో అంటే అయిపోయి. ఇప్పుడు ఏదన్నా మనకు కావాలి అంటే ఈ ఆంక్షలతో ఏదన్నా జర్మనీ నుంచో కెనడా నుంచో ఏమైనా తెప్పించుకుందాం అనుకుంటే వాటిని ఆపేస్తాడనమాట. అన్నీ ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేసుకోలేం కదా. భారతదేశం అని కదా ఏదైనా సరే కదా, కొన్నిటికి కొన్ని దేశాల మీద ఆధారపడాల్సిందే. ఇప్పుడు టెక్స్టైల్, ఫార్మా ఇదంతా మనకు అమెరికా పెద్ద మార్కెట్, మన నుంచే పోతాయి అమెరికాకు. అట్లా మనం విదేశాల నుంచి తెచ్చుకుంటాం కదా. దీనివల్ల ఇప్పుడు చాబహార్ పోర్టులో ఈ ఆంక్షల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మనకు. ఎందుకంటే పాకిస్తాన్ అవాయిడ్ చేస్తూ మనం అక్కడి నుంచి పని చేసుకుంటూ పోతున్నాం, ట్రేడింగ్ అక్కడి నుంచి చేస్తున్నాం. అందుకే ఇది భారత్కి చాలా ఒక స్ట్రాటజిక్ ప్రాజెక్ట్. ఇది పాకిస్తాన్ ద్వారా కాకుండా, పాకిస్తాన్ కాదని ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియాకు ట్రేడ్ రూట్ అది. అలాంటిది ఆ పోర్టు మీద 2018 నుంచి ఉన్న శాంక్షన్స్ రద్దు చేసింది అమెరికా రీసెంట్గా, మొన్ననే ట్రంప్. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో, ఇరాన్లోని గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉన్నది ఈ పోర్ట్. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మధ్య ట్రైలాటరల్ అగ్రిమెంట్ ప్రకారం అది నడుస్తుంది. 2016లో చేసుకున్నారు. అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ క్యారిడార్ INSTCలో భాగం ఇది. రష్యా వరకు కూడా కనెక్ట్ అవుతుంది అది. అట్లా 2018లో కూడా ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ IPGL 10 ఏళ్లకు డీల్ కుదుర్చుకుంది. అంటే గ్వాదర్ పోర్టుకు చైనా ఏదైతే పాకిస్తాన్ నుంచి ట్రేడ్ చేస్తుందో గ్వాదర్ పోర్టుకు ఇది కౌంటర్ అనమాట. మనం కౌంటర్గా అక్కడ ఏర్పాటు చేసుకున్న చాబహార్ పోర్టు. US స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రకటన వచ్చింది ఏంటంటే 2018లో ఇచ్చిన ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిఫరేషన్ యాక్ట్ IFCA కింద శాంక్షన్స్, ఎగ్జిబిషన్స్ని రద్దు చేస్తున్నాం. మరేంటి ఈ ప్రకటన అంటే అసలైతే మనం వీసాల గురించి H1B వీసాలు అనుకున్నాము. అయితే తాజాగా ఈ నిర్ణయం కూడా, ఈ రెండు కలిపి మాట్లాడదామని మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో. అయితే ఈ ఎట్లాంటి ప్రభావం చూపుతుంది భారత్ మీద ఈ రెండు కూడా? అంటే వీసాల ఫీజు పెంచడం, H1B వీసా ఫీజు పెంచడము, అట్లనే చాబహార్ పోర్టు మీద ఈ శాంక్షన్స్ని రద్దు చేయడం. ఇది ఎట్లాంటి ప్రభావం చూపుతుంది భారత్ మీద, ఏ విషయాల్లో ప్రభావం చూపుతుందో కూడా మనం మాట్లాడుకుంటాం ఇదే వీడియోలో. చెప్పిన కదా సెప్టెంబర్ నుంచి అమలవుతుంది. చాలా ప్రభావమే చూపుతుంది. అంటే పోర్ట్ ఆపరేషన్స్కి అవాంతరాలు అవుతాయి. ఫైనాన్సింగ్, సర్వీసింగ్ చేసే ఎవరైనా సరే, ఇండియా కంపెనీలు సహా ఇతర కంపెనీలన్నీ కూడా US శాంక్షన్స్కి గురవుతాయి అన్నమాట. అంటే మ్యాక్సిమం ప్రెషర్ తీసుకొస్తున్నాడు. మ్యాక్సిమం ప్రెషర్ పాలసీని ఇప్పుడు భారత్ మీద అమెరికా అవలంబిస్తుంది అనమాట. అక్కడ ఉగ్ర సంస్థలకు సపోర్ట్ అయ్యే నిర్ణయం అర్థమవుతుంది కదా. ఇరాన్ రిజిమ్ని ఐసోలేట్ చేయడానికని ఇది అర్థమైపోతుంది. మెయిన్ టార్గెట్, మెయిన్ లక్ష్యం ఏంటంటే భారత్ మీద. అందువల్ల ఇండియా మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. $120 మిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్లో పడ్డట్టే కదా. IPGL ఆపరేషన్స్ ఆపొచ్చు. ట్రేడ్ రూట్ డిస్రప్ట్ అవుతుంది. ఆఫ్ఘన్కి అంటే మెయిన్ సెంట్రల్ ఏషియా ట్రేడ్కి సంబంధించి ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దెబ్బ. ఎంత అడ్వాంటేజ్ అంటే మనకు చాబహార్ పోర్టు. కానీ ఇప్పుడు US నిర్ణయంతో, ట్రంప్ నిర్ణయంతో ఇండియా ఇరాన్ సంబంధాలు కూడా ఇంకా డ్యామేజ్ అవుతాయి అంతే. ఇంకా అంటే కొన్ని రిస్క్లు అయితే ఉన్నాయి. $150 మిలియన్ ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే క్రెడిట్ మీద. అది రిస్క్లో పడుతుంది. కార్గో ఆపరేషన్స్ నిలిచిపోతాయి. 8 మిలియన్ టన్నులు స్టాప్ అయిపోతాయి, ఆగిపోతాయి. ట్రేడ్ రూట్ డిస్టర్బ్ అవుతుంది. టెన్షనే
యుఎస్ ఇరాన్ టెన్షన్లో భారత్ని ఇట్లా వాడుకుంటుంది అనమాట అమెరికా, ఇట్లా దెబ్బతీస్తుంది అనమాట. రీజనల్ కనెక్టివిటీ INST ఇంకా స్లో అయిపోతుంది. చెప్పిన అట్లా మ్యాక్సిమం ప్రెషర్ పెడుతున్నాడు భారత్ మీద. అయితే ఇరాన్తో బయలాటరల్ టాక్స్ అయితే నడుస్తున్నాయి. అజిత్ దోవల్ మీట్ అయ్యాడు. ప్రత్యామ్నాయ దారుల కోసం కూడా రూట్స్ కూడా భారత్ వెతుక్కుంటుంది. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, JNPT రోడ్డు, రైలు, అట్లనే పాకిస్తాన్ అవాయిడ్ చేస్తూ ఆఫ్ఘాన్కు ఆకాశ మార్గం కూడా, వాయు మార్గం కూడా ప్రత్యామ్నాయ దీంట్లో ఉంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ INSTE అంటే రష్యా, ఆర్మేనియా రూట్స్ ఉన్నాయి. దుబాయ్, ఒమన్ హబ్స్ ఉన్నాయి. అట్లా ప్రత్యామ్నాయాల వైపు భారత్ ఇప్పటికే దృష్టి సారించింది. ఇప్పటికే ఆ దిశగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసింది. కొన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్ చేస్తుంది. చౌబహార్ పోర్ట్ శాంక్షన్స్ వల్ల అంటే మరింతగా వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్లోనే 25 బడ్జెట్లో 100 కోట్ల రూపాయలను అంటే 100 కోట్ల డాలర్స్ని, 100 crores డాలర్స్ అంటే దాదాపు 830 కోట్ల రూపాయలను రీఅలొకేట్ చేసింది. అంటే బడ్జెట్లో మెయిన్గా అంటే మెరిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ కింద 25,000 కోట్లు ఇస్తారు కదా, అందులో దీనికి కేటాయించింది అనమాట, అలొకేట్ చేసింది అనమాట. ఇంకా పెట్టుబడులు రానున్నాయి, ఆ మేరకే ప్లాన్స్ నడుస్తున్నాయి. ఇక ఒమన్, దుబాయ్ పోర్ట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అంటే చౌబహార్కి ఆల్టర్నేట్గా ఒమన్ జూకమ్ పోర్టు, అట్లనే దుబాయ్ జబెల్ అలీ పోర్టులో కూడా స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తోంది భారత్. ఇది ఖచ్చితంగా హిందూ మహాసముద్రం, ఈ ఇండియన్ ఓషన్ రీజన్లో చైనాకి సంబంధించి పాక్ గ్వాదర్ పోర్టుకి ఒక కౌంటర్ అని చెప్పొచ్చు ఈ పోర్టు. అట్లా ముఖ్యంగా ఆదాని గ్రూప్, డ్వాకమ్ పోర్టులో ఆదాని గ్రూప్ MOU చేసుకుంది 23-24కి సంబంధించి పోర్టు డెవలప్మెంట్ కోసం. SEZలో $1.8 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటికే కొన్ని భారతీయ కంపెనీలు కూడా ఆదాని గ్రూప్తో పాటు ఇంకొన్ని భారతీయ కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేసినాయి. 2024లో అదాని వెళ్ళాడు ఎక్కడికి, 2025లో $550 మిలియన్ పెట్టుబడులు పూర్తిగా అంటే ఎక్స్పాన్షన్ చేస్తూ ఒక భారత్ ఇంట్రెస్ట్ చూపుతోంది. అంతేకాదు 2024లో అదాని విజిట్ చేశాడు కూడా అక్కడికి, పోర్టును విజిట్ చేశాడు, పోర్టు దగ్గరికి వెళ్ళాడు. 2025లో $550 మిలియన్ ఎక్స్పాన్షన్ అంటే ఇన్వెస్ట్ క్రాప్తో ఒక కన్సార్టియంకు ఇండియా ఆసక్తి చూపుతోంది, అది కూడా నడుస్తుంది. అట్లనే 2025లో గ్రీన్ స్టీల్, హైడ్రోజన్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా అంటే చౌబహార్ పోర్టుకు ఆల్టర్నేట్గా ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇక దుబాయ్ జబెల్ అలీ పోర్ట్ గురించి కూడా 2009లో ఇండియా UAE బ్రిడ్జ్ ఇనిషియేటివ్ జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ పెట్టుబడులను ఇంకా పెంచుతూ దాని దగ్గర కూడా పెట్టుబడులు పెట్టింది. $60 బిలియన్ పెట్టుబడి పెట్టింది భారత్. ఇక UAE DP వరల్డ్ 2024లో అంటే ఒక పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నాయి అనమాట UAE అట్లనే భారత్. 2024లో $3 బిలియన్ గుజరాత్ పోర్టులో ఇన్వెస్ట్ చేసింది UAE. జబెల్ అలీలో ఇండియా భారత్ దానికి అంటే ట్రేడ్ యాక్సెస్ ఇచ్చిందనమాట, భారత్ అక్కడ ఇన్వెస్ట్ చేసింది. అలా ఒక పరస్పర సహకారంతో ఒక ఆల్టర్నేట్ మార్గాలను అయితే తీసుకుంది భారత్. అంటే ఎప్పటి నుంచో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో భారత్ ఉంది, ఆ మేరకు పని కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు మరింత వేగవంతమవుతుంది అమెరికా ఈ చర్యతో. అట్లనే BIM, బిమ్స్టెక్ అట్లాగే ఏషియన్ థాయిలాండ్ కనెక్టివిటీస్ దాని మీద కూడా ఒక పోర్టు నెట్వర్క్ను బిల్డప్ చేస్తూ వస్తుంది ఇండియా, మయన్మార్, థాయ్ హైవే. అట్లనే ఈ మెరిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ చెప్పినా కదా, $3 బిలియన్ అంటే 2,500 కోట్లను ఈ షిప్ బిల్డింగ్, ఈ రూట్స్కి కేటాయించేసింది బడ్జెట్లో. ఇక 2025లో అసలు సౌత్ ఏషియా GDP గ్రోత్ అంటే 60% ప్లస్ అనమాట పెరిగింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి తెలిసి, ఇంకా భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఎట్లాంటి చర్యలు ఇంటిగ్రేషన్ జరుగుతుందో తెలుసు కదా. అట్లా లాంగ్ టర్మ్లో ఒమన్, దుబాయ్ పోర్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ బిమ్స్టెక్, ఇండో పసిఫిక్ రూట్స్ని బూస్ట్ చేస్తూ $100 కోట్ల 2024-25లోనే అలొకేట్ చేశారు, కేటాయింపులు జరిగినాయి.
అంటే ఇప్పుడు చౌపహార్ ఒక సవాలు నేపథ్యంలో ఇట్లా ఇన్ని ఆల్టర్నేట్ మార్గాలను, ప్రత్యామ్నాయ మార్గాలను అయితే భారత్ రెడీ చేసుకుంది. అయితే ఇప్పటికిప్పుడు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో కొంచెం నష్టమే. భారత్‌కి కొంచెం ఇది ప్రతికూల ప్రభావమే చూపుతది డెఫినెట్‌గా. అంతేకాదు ఐఎన్ఎస్టీసీ రష్యా, ఆర్మేనియా రూట్స్ ఇందాక చెప్పినా కదా, బిమ్‌స్టెక్‌ను కూడా పుష్ చేస్తూ వస్తోంది. అట్లా ఒక బడ్జెట్ సపోర్ట్ చేస్తూ వస్తుంది. షిప్ బిల్డింగ్, హోటల్స్‌కు సంబంధించి బడ్జెట్ సపోర్ట్ చేస్తూ వస్తుందన్నమాట. మరి ఏంటి, మళ్ళీ మొదటకొద్దాము. H1B వీసా, ఐటీ ఏంటి భారతదేశంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా మంది ఐటీ ఉద్యోగులు, అంటే ఎన్నో కళలు, ఒక డాలర్ డ్రీమ్స్, ఆ కళతో అమెరికాలో ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, కోట్లు సంపాదించాలంటే వీడు ఏడాదికి ₹1,00,00,000 కట్టమంటున్నాడు. మరి దీని మీద ఇంతవరకు మినిస్ట్రీ ఆఫ్, అంటే నేను ఈ వీడియో చేసే సమయానికి విదేశాంగ శాఖ నుంచి, అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ MAA నుంచి ఇంతవరకు అయితే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కానీ ఎలాంటి ప్రకటన, కామెంట్ కూడా రాలేదన్నమాట. అయితే ఇండియా లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు దీని మీద, ఆల్టర్నేటివ్ ప్లాన్స్ కూడా వెతుక్కోవచ్చు ఇరాన్తో. అయితే దాని మీద ఇంతవరకు భారత్ నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు ఈ క్షణం వరకు. చెప్పిన కదా, అమెరికా ఫస్ట్ పాలసీ పేరుతో ఇన్ని ఏం చేస్తున్నాడంటే భారత్ను సాధిస్తున్నాడు ట్రంప్. అసలు రాగానే లార్జెస్ట్ మాస్ డిపోర్టేషన్ ఇన్ హిస్టరీ, దాన్ని మనం సమర్థించినాం నిజంగా. బాధ్యత చేపట్టిన మొదటి రోజు January 20th, 2025లో, ఈ ఏడాది January 20thలో ఫస్ట్ సంతకం, దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేసి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఒక వార్ అనౌన్స్ చేశాడు, యుద్ధం ప్రకటించాడు, వార్ డిక్లేర్ చేశాడు ట్రంప్. చాలా మంది సమర్థించడం, ఎందుకంటే ఇల్లీగల్ దాంట్లోనే ఉంది, అక్రమ వలసలను ఎవరు మనం ఇది చేయడానికి లేదని. ఎందుకంటే మనం అనుభవిస్తున్నాం కదా అక్రమ వలసల విషయంలో, భారత్ అనుభవిస్తుంది, మనం అనుభవిస్తున్నాము. ఇటున్న బంగ్లాదేశ్ నుంచి, ఎక్కడెక్కడ నుంచి, ఆఫ్రికా నుంచి అక్రమంగా వచ్చి డ్రగ్ కల్చరు, ముఖ్యంగా బంగ్లాదేశ్ ముస్లిమ్స్, రోహింగ్యాల అక్రమ వలసలతో మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మనం సపోర్ట్ చేసాం, అది కరెక్ట్ కూడా కదా, ఎవరైనా సరే అక్రమ వలసలు సరికాదు అనేసి. తర్వాత ఏం చేశాడు, సరే దానివల్ల భారత్కి పెద్ద నష్టం లేదు, అదైతే అది చూసాం. నెక్స్ట్ టారిఫ్లను ఇబ్బడి ముబ్బడిగా పెంచడం, చైనాతో పాటు భారత్ మీద ఒక ప్రతీకార సుంకాలు వేశాడు, ప్రతీకారం తీర్చుకుంటున్నాడు వేస్తానని చెప్పి. ఇప్పుడు మళ్ళీ September 19th నిన్న తాజాగా తీసుకున్న నిర్ణయం, H1B స్పాన్సర్ ఫీ $1,00,000 per year. మరి ఏంటి ఇప్పుడు ఈ చౌబహార్ పోర్టు శాంక్షన్స్ నిలిపివేయడం వల్ల ఎంత ఇది చూసినాం కదా, ఇంకా మాట్లాడుకుందాము. మరి H1B వీసా ఈ నిర్ణయంతో భారత్ మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అంటే, ఆ ప్రభావం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో భారత్, అంటే ఇది ఒక సవాల్ అని చెప్పొచ్చు. ఈ పరిస్థితిని, ఇప్పుడు ప్రతికూల పరిస్థితి భారత్కి, దీన్ని అనుకూలంగా మలుచుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ చర్యలు భారత్ తీసుకుంటోంది. ఐటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ కనెక్టివిటీలో సెల్ఫ్ రిలయన్స్ బూస్ట్ చేస్తూ వస్తుంది భారత ప్రభుత్వం. ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్, అదే కదా, ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కింద ఐటీ, డీప్ టెక్, ఇన్ఫ్రా వీటిలన్నిటికీ ప్లాన్ చేస్తూ వస్తుంది. అంటే H1B రిస్ట్రిక్షన్స్తో ఈ నేపథ్యంలో మరింతగా, అంటే ఒక టాలెంట్ రిటెన్షన్, అట్లాగే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ను పెంచే అవకాశం ఉంది. నాస్కామ్ ఉంది మనకి ఎట్లాగూ, అంటే భారతదేశంలోని ఐటీ కంపెనీలో ఒక పెద్ద ఆర్గనైజేషన్ నాస్కామ్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్, నాస్కామ్. వాళ్ళు కూడా 2025లో ఒక రిపోర్ట్ విడుదల చేశారు. ఏంటంటే దాంట్లో 25 ఏప్రిల్ నుంచి 26 మార్చి వరకు, అంటే ఈ ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఏడాది మార్చి వరకు, ఆ ఇయర్లో 77% ఐటీ కంపెనీలు, అంటే టెక్ ప్రొవైడర్స్, ఒక మంచి బిజినెస్ను నమోదు చేస్తాయి, మంచి గ్రోత్ ఉండబోతుంది అని అంచనా అనమాట. ఏదో మునుపటి ఏడాది కంటే ఎక్కువ అంట ఇది. మరి ఎందుకు అంటే, ముఖ్యంగా ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనివల్ల డిమాండ్ పెరుగుతోంది. కస్టమర్లు ఎక్కువగా AI మీద ఎక్కువ ఖర్చు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి కూడా చూస్తున్నారు. ఇది ఐటీ కంపెనీలకు ఒక మంచి అవకాశాలు తీసుకురానుందనమాట. ఉదాహరణకు ఇండియా ఐటీ రెవెన్యూలో $300 బిలియన్ రెవెన్యూ 25 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. మరి ఏంటి దీనివల్ల అంటే, ఐటీలో జాబ్స్ పెరుగుతాయి, బిజినెస్ పెరుగుతుంది. ట్రంప్ కాదు ఇంకెవరు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నా, ట్రంప్ ఇంకేం చేసినా ఏముంది, AI వల్ల భారత్ ఐటీ సెక్టార్ స్ట్రాంగ్ కానుంది. ఐటీ రంగంలో భారత్ మరింతగా శక్తివంతంగానుంది, దృఢంగానుంది. ఇక డీప్ టెక్ ఫండ్
10,000 కోట్లు. అంటే క్వాంటమ్ ఏఐ క్వాంటమ్ సెమీ కండక్టర్స్కు సంబంధించి కూడా ఒక ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేస్తుంది. అంటే సాధారణ యాప్ల కంటే కూడా మరింత కాంప్లికేటెడ్గా రీసెర్చ్ ఆధారితమైనవిగా ఈ ఏఐ, క్వాంటమ్ కంప్యూటరింగ్, ఫ్యూచర్ కంప్యూటర్స్, సెమీ కండక్టర్స్, ఈ చిప్పులు చేయడం ఇవన్నీ కూడా డెవలప్ చేయబోతున్నారు. బడ్జెట్లో అందుకోసమే 10,000 కోట్లు కేటాయించింది, $1.2 బిలియన్. అంటే ఇది స్టార్టప్లకి, చిన్న కంపెనీలకు ఒక ఊతమిస్తుందని చెప్పొచ్చు. దాంట్లో ఆయా రంగాల్లో రీసెర్చ్ చేసి ఒక ప్రొడక్ట్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అంటే చిన్న ఇండస్ట్రీలకి దీన్ని ఏంటంటే SIDBI ద్వారా చిన్న చిన్న ఇండస్ట్రీలకి అంటే బ్యాంక్ ద్వారా అవి మేనేజ్ చేస్తాయి. అంటే స్టార్టప్లకి పూర్తిగా ఒక ప్రోత్సాహకాలు అనమాట. వీటికి రిలేటెడ్ ఏఐ, క్వాంటమ్ సెమీ కండక్టర్స్, బయోటెక్, స్పేస్, డ్రోన్ టెక్నాలజీ ఇలాంటి వాటికి అనమాట. అంటే ఓవరాల్గా భారత్ను ఒక గ్లోబల్ టెక్ లీడర్ చేయడానికి అన్ని అవకాశాలను భారత ప్రభుత్వం వెతుకుతుంది, ప్రత్యామ్నాయాలు చూస్తోంది. ఇక H1B వంటి ఇలాంటి సవాళ్ళలు మనకి ఇప్పుడు సవాళ్ళే కదా, ఒక కసి పెరగాలి అసలు ఈ టైంలో ట్రంప్ తీసుకునే నిర్ణయంతో, ఇవన్నీ కదా వరుస నిర్ణయాలతో. ఇక డీప్ టెక్లో కొంచెం సెల్ఫ్ రిలయన్స్ పెరుగుతుంది. మన సొంత చిప్లు, మన టూల్స్, ఏఐ టూల్స్ మనమే తయారు చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. అది కదా లక్ష్యం. ఇక 1,50,000 మందికి ఫ్రెషర్స్కి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు భారత్లో ఐటీ సెక్టర్లో 1,50,000 మంది ఫ్రెషర్స్, అంటే కొత్తగా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అనమాట. అప్పుడప్పుడే కాలేజ్ ఫినిష్ చేసిన వాళ్ళు, కాలేజ్ స్టడీ పూర్తి చేసిన వాళ్ళు, కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి జాబ్స్ వస్తాయి 1,50,000 మందికి అనే అంచనా. మునుపటి ఏడాది అది 60,000 మంది మాత్రమే జాబ్స్ పొందారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ డబల్ కన్నా అంటే 2.5 రెట్లు పెరుగుతుంది అనమాట. మరి ఇంతకన్నా ఆశావహ వార్తే కదా ఇది, అంటే తీపి వార్తే కదా ఇది. అట్లా TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL వంటి మన దేశీయ కంపెనీలన్నీ కూడా క్యాంపస్ హైరింగ్ మళ్ళీ స్టార్ట్ చేసినాయి. కోవిడ్ టైంలో కొంచెం బ్రేక్ వచ్చింది. TCS 40,000 మందిని, ఇన్ఫోసిస్ 15,000 నుంచి 20,000 మందిని, విప్రో 12,000 మందిని, HCL 10,000 మంది ఫ్రెషర్స్ని తీసుకుంటాయని చెప్తున్నారు. మొత్తం ఐటీ సెక్టార్లో అట్లా 1,25,000 నుంచి 1,50,000 కొత్త జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఫ్రెషర్స్కి గుడ్ న్యూసే కదా. గత 2 ఏళ్లలో తగ్గినాయి బాగా కోవిడ్, ఈ ఎకనామిక్గా కొంచెం ఈ స్లో డౌన్ వల్ల ఇదంతా కూడా కొంచెం తగ్గినాయి. ఇప్పుడు అట్లా కాదు, ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఫీల్డ్స్లో డిమాండ్ పెరిగింది. అట్లా మొత్తం ఐటీ ఎంప్లాయీస్ 5.8 బిలియన్స్కి చేరుతారని అంచనా. ఇక MSMEలు ఎట్లాగ మంచి బూస్ట్ ఇస్తున్నాయి. PLI స్కీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ మంచి బూస్ట్ ఇస్తున్నాయి. డిజిటల్ స్వరాజ్ యోజన తీసుకొస్తున్నారు. 2030 కల్లా డిజిటల్ స్వరాజ్ లక్ష్యంగా పనికొస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ రిలయన్స్ $10 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది దాని మీద. PLI $10 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. దాని ద్వారా కూడా 1.4 lakhs జాబ్స్. ఇవన్నీ చేయడానికి కొన్ని అంటే గవర్నమెంట్, కొన్ని ప్రైవేట్, ముఖ్యంగా ఈ రిలయన్స్, టాటా వంటి కంపెనీలతో భాగస్వామ్యంతో పార్ట్నర్షిప్గా, ఎగ్జాంపుల్ రిలయన్స్ జామ్నగర్లో వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ 2025లోనే. అట్లా ఇన్ని సవాళ్ళు ఉన్నా కూడా వాటిని అనుకూలంగా ఎట్లా మలుచుకోవచ్చు అనేది ప్రయత్నం జరుగుతుందన్నమాట, వ్యూహాలు జరుగుతున్నాయి. H1B వీసా, దీనివల్ల ₹1,00,000 ఫీ పెంచడం వల్ల 2 నుంచి 3 లక్షల మంది టాలెంట్ ఉన్న ఇంజనీర్స్, యువ ఇంజనీర్స్ రిటర్న్ అవుతారని ఒక అంచనా. దాన్ని బ్రెయిన్ గెయిన్గా మలుచుకోవచ్చు. అట్లా అంటే యుఎస్ డిపెండెన్సీని తగ్గించి ఇండిజినస్ ప్లాట్ఫామ్స్ని మనమే బిల్డ్ చేసుకోవచ్చు. డిజిటల్ స్వరాజ్ మిషన్ అదే అద్భుతమైంది. 2030 కల్లా అది ఇంకా ఇదైపోతుంది అనమాట. కొంచెం ఐటీ ఎక్స్పోర్ట్స్లో ఇప్పుడు కొంచెం ఉండొచ్చు, ప్రతికూల పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి, కొన్ని సవాళ్ళు ఉన్నాయి. దాన్ని ఒక వేకప్ కాల్గా మలుచుకుంటే మన మంచికే అనుకోవచ్చు. అవును, మన మంచికే. దీర్ఘకాలంలో, షార్ట్ టర్మ్లో అంటే తాత్కాలికంగా ఒక లాస్ ఉంటుంది, ఆ పెయిన్ అయితే ఉంటుంది, జాబ్స్ పోతాయి, జాబ్ లాస్ ఉంటుంది. ఇక డిజిటల్ స్వరాజ్ మిషన్ గురించి, డిజిటల్ ఆత్మనిర్భరత్వ, దీన్ని సాధించడానికి ఒక ప్రతిపాదిత ప్రోగ్రామ్ ఇది. అంటే ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. 2025 సెప్టెంబర్లో గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI ఒక థింక్ ట్యాంక్ అనమాట, ఒక రిపోర్ట్లో దీన్ని సూచించింది. ఇది భారత్కు
యుఎస్ టెక్ అంటే విండోస్, ఆండ్రాయిడ్, క్లౌడ్ సర్వీసెస్పై డిపెండెన్సీ తగ్గించడానికి, సొంత టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి చేసిన ప్రతిపాదన అనమాట. అంటే ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా వేరే కంపెనీలు కదా, యుఎస్ కంపెనీలు కదా, వాటి మీద ప్రతిదానికి ఆధారపడుతున్న పరిస్థితి కదా. ఒక్కసారిగా వాళ్ళు ఒకవేళ సర్వీస్ నిలిపితే మన డిజిటల్ సిస్టమ్ ఏమవుతుంది? పేమెంట్, ట్యాక్స్ అన్నిటికీ ఆధారపడి ఉన్నాం కదా. గవర్నమెంట్ సర్వీసెస్, అన్ని రకాల పేమెంట్స్, ట్యాక్స్, డిఫెన్స్కు సంబంధించి ఇవన్నీ కూడా ఈ కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి. ఆల్రెడీ మొన్న చూసినాం మనం, నేను ఒక వీడియో కూడా చేశాను, అమెరికా కక్ష సాధింపులో భాగంగా ఎట్లా ఇబ్బంది పడింది అనేది. సో దాన్ని అరికట్టడానికి మన స్వతంత్ర టెక్ని మనం బిల్డ్ చేసుకోవాలని GTRI చెప్పింది. 2030 నాటికి అట్లా ఒక డిజిటల్గా మనల్ని మనం ఒక స్వావలంబన దిశగా చేరుకోవడానికి ఒక లక్ష్యం అనమాట. అది ఖచ్చితంగా ఇప్పుడు అవసరము. భారత్లో 50 కోట్లకు పైన స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆండ్రాయిడ్ మీద రన్ అవుతున్నాయి, యూఎస్ బేస్డ్ ఆండ్రాయిడ్. అది పెద్ద రిస్కే కదా. చైనా ఏం చేసింది? సొంత సిస్టమ్ను బిల్డ్ చేసుకుంది. యూరప్ కూడా ఆ ప్రయత్నమే చేస్తుంది. యూరప్ దేశాలు కొన్ని సొంతంగా బిల్డ్ చేసుకుంటున్నాయి. అట్లా ఇప్పుడు భారతదేశం కూడా మన సొంత క్లౌడ్ స్టోరేజ్, డేటా సేఫ్ అండ్ స్టోర్ చేయడానికి ఇతర యుఎస్ఈ, AWS, గూగుల్ క్లౌడ్ మీద ఆధారపడకుండా, డిపెండ్ కాకుండా మనం సొంతంగా ఇది చేసుకోవడానికి ఒక ఇండిజినస్ ఆపరేటింగ్ సిస్టమ్ని, ఆండ్రాయిడ్ బదులు వీటిని భారత్ OS అలాంటివి అనమాట. అట్లా మన సొంత సెక్యూరిటీ టూల్స్ అంటే పూర్తిగా యుఎస్ సర్వీస్ మీద ఆధారపడడం తగ్గించడము, డేటా డ్రివెన్ AI లీడర్షిప్ అంటే మన డేటాను ఉపయోగించి సొంత AI సిస్టమ్స్ని బిల్డ్ చేసుకోవడము, ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్లో మనకు మన స్వతంత్రం ఇంకా మనయే వస్తాయి. అంటే యుఎస్ కంట్రోల్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి కూడా, వాటన్నిటికీ బదులు మన సొంత ప్లాట్ఫామ్స్ వచ్చేలా ఇది ఒక భారత్ను డిజిటల్గా పూర్తిగా సురక్షితం చేసే ప్రక్రియ కదా. అది జరిగితే జాబ్స్ క్రియేట్ అవుతాయి కదా, స్టార్టప్స్ వస్తాయి కదా, ఎక్స్పోర్ట్స్కి అవకాశాలు పెరుగుతాయి కదా. అప్పుడు ఈ ట్రంప్ H1B వీసాని 1 కోటి చేస్తుంది, 2 కోట్లు చేస్తే మనకి ఎందుకేం అవసరం మనకి. అట్లా డిజిటల్ స్వరాజ్ మిషన్ ఒక ఆత్మనిర్భర్కు ఒక మంచి స్టెప్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎట్లాగే H1B వీసా దీంతో చాలా మంది మన పవర్ వచ్చేస్తారు. నిజానికి స్క్రాప్ కూడా ఉంది అక్కడికి వెళ్ళిన వాళ్ళలో చాలా మంది. ఆ స్క్రాప్ ఇక్కడికి వచ్చి చేసేదేమి ఉండదు. ఇక కొన్ని ఇన్ఫోసిస్ కంపెనీలు అయితే ఇక్కడే H1B వీసా ఇచ్చి ఇక్కడ నుంచే పంపుతున్నారు. ఇప్పుడు అట్లా చేయకుండా ఇక్కడే పెంచుకుంటారు వాళ్ళ స్టాఫ్ని, ఇక్కడే కొంతమందిని పెంచేసుకుంటారు. అది అడ్వాంటేజే కదా, ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కదా. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇవన్నీ చేసేది అదే, వాళ్ళే సపోర్ట్ కోసం సెంటర్స్ పెట్టుకుంటున్నారు ఇక్కడ. అట్లా కొన్ని కంపెనీలు ఇక్కడ వస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. నెక్స్ట్ అవుట్సోర్సింగ్ మీదనే పన్ను వేసే యోచన ఉండొచ్చు ట్రంప్ అంటున్నారు. అట్లా ఎట్లా ఓవర్కమ్ చేయడం అంటే ఇన్ని ఉన్నాయన్నమాట. అసలు చాలామంది అమెరికాకు ఈ మధ్య చాలామంది వెళ్తున్నారు, నిజంగా అవకాశాల కోసం వెళ్తున్నారు నిజంగాని. మొత్తం మన మేధస్సు అంతా పోయింది, భారతీయ మేధ సంపత్తి అంతా అమెరికా పోయింది అనేది నిజం కాదు. భారతీయ మేధ మొత్తం అమెరికాకు వలసపోయింది అనేది నిజం కాదు. ఇక్కడ కూడా ఉన్నది భారతీయ మేధస్సు. కొందరు అవకాశాల కోసం పోతున్నారు, కొందరు లావిష్ లైఫ్ని ఎంజాయ్ చేయడం కోసం పోతున్నారు, చెప్పుకోవడానికి కొందరు పోతున్నారు. నేను అమెరికా వెళ్తున్నాను, అక్కడ ఉన్నానని చెప్పుకోవడానికి కూడా కొందరు పోతున్నారు. కానీ నిజంగా సీరియస్గా ఇక్కడ కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సవాళ్ళను, ముఖ్యంగా అమెరికా ఈ ఆంక్షలో ఇట్లాంటి ఈ సవాళ్ళను మనం టెక్నాలజీ యూజ్ చేసి ఎంత అద్భుతంగా మలుచుకోవచ్చు అసలు. అయితే ప్రభుత్వం అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఇస్తుంది. భారత ప్రభుత్వం నిజంగా కూడా ఆ విషయంలో ప్రయత్నాలు చేస్తుంది. కానీ GST తగ్గించారు, కార్పొరేట్స్కి తగ్గించారు. అయితే కొంచెం అవినీతి మాత్రం మనకు విపరీతంగా ఉంది, అది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. విపరీతమైన అంటే బ్యూరోక్రసీ లెవెల్లో కూడా అవినీతి ఉంది. మోదీ ఒక్కడ ఏం చేస్తాడు? చేయగలిగింది చేస్తున్నాడు కదా. ఎవరు చూడాలి? నాయకులు కూడా పట్టించుకోవాలి. కేంద్ర మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో అసలు ఆ దిశగా అసలు మాటలే తప్ప చేతలు అయితే ఎక్కడ కనిపించాలి. మాటలు కూడా లేవు, చేతులు లేవు ఈ విషయాల్లో. దేశవ్యాప్తంగా నిజంగా ఏ ఒక్క రాష్ట్రం గురించి, నాయకుల గురించి నేను చెప్పట్లేదు. పెద్ద ఆయన కూడా ఏదో చేయబోతున్నాడు సీరియస్గా, కానీ సపోర్ట్ చేయాలి కదా అన్ని సిస్టమ్స్. ప్రతి ఒక్కరు మన బాధ్యత అనుకోవాలి కదా, అంతే కదా. మొన్న ఒక అన్నయ్య తను బయట బిజినెస్ చేస్తారు, అదే తనే చెప్తున్నారనమాట.
అక్కడ బాగా లంచగొండితనమో ప్రతి ఒక్కరికి భయపడాల్సి ఉంటుంది. అందుకే నేను ఇక్కడ ఇంకా అంటే నేను ఇప్పుడు పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి నేను డీటెయిల్స్ చెప్పను. ఆ బిజినెస్ చేయాలంటే నేను ఇక్కడ ఉంది, పర్మిషన్ తీసుకోవాలంటే వార్డు మెంబర్ కూడా వచ్చి నన్ను బెదిరిస్తాడు నాకు డబ్బులు ఇవ్వమని. పై అధికారి నుంచి ఇక్కడ ఎట్లా చేస్తాం బిజినెస్ అన్నారు. అది మనల్ని ఇప్పుడు విపరీతంగా వేధిస్తున్న సమస్య అదే లంచగొండితనము, అవినీతి, రాజకీయ అధికార అవినీతితోటి ఎటు కాకుండా పోతున్నారు. యూత్ ముఖ్యంగా యువత ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది నిజంగానే అమెరికాకి? ఒకప్పుడు అంటే ఓకే, ఇక్కడ ఎన్ని అద్భుతమైన నా ఫ్రెండ్ ఒక అతను తను యూకేలో సెటిల్ అయ్యాడు, యూకేలో ఉంటాడు. మా అబ్బాయి గురించి అంటే ఈ కోర్సెస్ ఇంజనీరింగ్ గురించి చెప్తే తను అన్నమాట, మాకప్పుడు అక్కడ నిజంగా అవకాశాలు లేకొచ్చినాం 20 ఏళ్ల క్రితం కానీ 25 ఏళ్ల క్రితము. ఇప్పుడు అద్భుతంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దేవిక, అసలు అవసరమే లేదు వేరే దేశాలకు వెళ్ళే అవసరం లేదు. అప్పుడు ఈ పరిస్థితి ఉంటే నేను ఎందుకు వస్తుంది ఇంత దూరము, సొంత దేశాన్ని వదిలి నా మాతృభూమిని వదిలి అంటున్నాడు. అట్లా మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ H1 వీసా ఏంది అసలు? అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే సగటు జీతమే సంవత్సరానికి $80,000 నుంచి $1,50,000 వరకు ఉంటుంది. అది కూడా హైలీ స్కిల్డ్ ఉన్న వాళ్ళకు మాత్రమే. ఇప్పుడు వీసా కోసమే సంవత్సరానికి $1,00,000 కట్టాలంటే కంపెనీలకు సాధ్యమయ్యే పనేనా? ఈ నిర్ణయంతో అంటే భారత్ ఎక్కువ నష్టపోతుంది, తర్వాత చైనా కూడా కదా. ట్రంప్ నిర్ణయంతో అమెరికన్ టెక్ కంపెనీలకు ఉన్నవి రెండే మార్గాలు ఏంటంటే, ఒకటి ఉద్యోగులకు $1,00,000 వీసా రుసుము చెల్లించి ఉద్యోగం ఇవ్వడం. ఇది ఆర్థికంగా అసలు పాసిబుల్ కాదు ఆ కంపెనీలకు, కంపెనీ మార్జిన్ల మీద మోయలేని భారం అవుతుంది అది. రెండోది ఏంటంటే స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడం. ఇంకో మార్గం కూడా ఉంది, $10,00,000 ఒకేసారి చెల్లించి అమెరికా గోల్డెన్ వీసా తీసుకోవడం. సరే, ఎవరు ఏ ఆప్షన్ ఎంచుకున్నా డొనాల్డ్ ట్రంప్ తను చెప్పేది అదే, నా ఫస్ట్ నా జాతి ప్రయోజనాలు, నా దేశ ప్రయోజనాలు, నా వాళ్ళకు ఉద్యోగం రావాలని చెప్తున్నాడు. అలానే ఆ నిర్ణయాన్ని తప్పు పట్టలేము, కానీ వరుస నిర్ణయాలు అయితే భారత్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇది ఒకటే కాదు, H1B వీసా మాత్రమే కాకుండా ప్రతి నిర్ణయం ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయం ఎందుకన్నా భారత్ మీద ఒక కక్ష సాధింపులాగానే అనిపిస్తుంది. H1B వీసాల మీద ఈ నిర్ణయంతో ఎక్కువ మంది ప్రభావం భారతీయుల మీద మాత్రమే ప్రభావం పడుతుంది. ఎందుకంటే 71% పైగా ఇండియన్సే ఉన్నారు H1B వీసా హోల్డర్స్. సరే, చూడాలి ఈ ప్రభావం అంటే ఎంత వస్తుంది, మన మేధస్సు ఎంతవరకు తిరిగి వస్తుంది. ట్రంప్ ఈ నిర్ణయం నిజంగా అమలవుతుందా? మరి కాంగ్రెస్లో కూడా అప్రూవల్ అవ్వాలి అని చెప్తున్నారు అక్కడ కాంగ్రెస్. మరి ఏమవుతుందో చూద్దాము. ఇదనమాట చౌపాహర్ పోర్ట్ మీద కూడా చాలా దారుణమైన శాంక్షన్స్ ఇవి. అంటే భారత్ కూడా చెప్పిన కదా, నేను పదే చెప్తా, ఒకప్పటి భారత్ కాదు ఇది, నయా భారత్ ఇది. ఒక శక్తివంతమైన నాయకుడు ఉన్నాడు ఈ దేశాన్ని నడిపించడానికి. అందుకని ప్రతిదానికి గందరగోళ పడట్లేదు, చాలా నింపాదిగా మౌనమునిలా తన పని తను చేసుకుపోతున్నాడు నరేంద్ర మోదీ. మనం చేయాల్సిందల్లా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం మన కోసమే కదా. భారత ప్రధాని ఆయన తీసుకుంటున్న ఇంత అనుభవంతో 3వ సారి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, నమ్మకం ఉంచే గెలిపించాము ఆయనని. కానీ మనం చేయాల్సిన పని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మనం సమర్థించడం, సపోర్ట్గా నిలవడం, మేమున్నాము మీ వెంట అని చెప్పడం. అంతకుమించి మనం ఏం చేయగలం కదా, ఆ పని చేద్దాం. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.